విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఇప్పటి వైద్యులకి క్షణం తీరిక ఉండటం లేదు. ఒక డాక్టర్ 2-3 ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తూ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకే భోజనం చేసేందుకు, నిద్రించేందుకు కూడా తీరిక లేకుండా పోయాక పాతకాలం డాక్టర్లలా పేషెంట్లతో ముచ్చటించి ధైర్యం చెప్పాలని ఎలా ఆశిస్తాను చెప్పండి? వైద్యుడికి రోగికి మధ్య గల సంబంధంలో సేవ, మానవతా దృక్పథం స్థానంలో వ్యాపారం ప్రవేశించింది. ఇప్పుడు వ్యాపారంలో ప్రతి క్షణాన్ని రూపాయలతోనే మారకం చేస్తారు కదా. అంచేత వైద్యుల సమయం అత్యంత విలువైంది. ఆయా రంగాల్లో వైద్యులకున్న ప్రత్యేక నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి గుర్తింపులు, అందుకు తగ్గ ప్రతిఫలాలు అందుతూ ఉంటాయి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు, ప్రతిరోజు వంటల సందడిలో ఒక సరికొత్త వంటకాన్ని మనం చూస్తున్నాం కదా. అలాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారు స్వప్న గారు. సో మరి ఆ వంట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ముందుగా స్వప్న గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే అండి. సో స్వప్న గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నేను రామ్నగర్ నుంచి వచ్చానండి. మామూలుగా హౌస్ వైఫ్, బ్యూటిషియన్ కూడా. ఓకే, బ్యూటిషియన్ అలాగే హౌస్ వైఫ్ అంటుంది. మరి హౌస్ వైఫ్ కదా, బ్యూటిషియన్ చేస్తున్నారు కదా, హౌస్ వైఫ్ అని చెప్తున్నారు ఏంటి? అంటే బేబీ ఉంది కదా, ప్రజెంట్ చేయడం కుదరదు అనమాట. సో ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే. సో మరి ఈ రోజు మా సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? కోకోనట్ కోప్తా కర్రీ అండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. నూనె, మసాలా దినుసులు, ఆనియన్స్, కోకోనట్ పేస్ట్, కారం, సోడా, కరివేపాకు, టమాటా ప్యూరీ, శనగపిండి, ఉప్పు, దాల్చిన చెక్క, పసుపు, ధనియా మసాలా, వెల్లుల్లి రెబ్బలు. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తారా? చెప్తానండి. ఫస్ట్గా కోకోనట్ పేస్ట్ని ఒక బౌల్లో కలుపుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఇది కోకోనట్ అంటే మనం తురిమి దాన్ని మిక్సీ చేసారా? అవునండి, పీసెస్గా చేసి మిక్సీ చేశాను. దీంట్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలన్నమాట. దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి, కొంచెం సోడా వేసుకోవాలి. సోడా అంటే సోడా ఉప్పు, వంట సోడా. వంట సోడా బేకింగ్కి మనకి. తర్వాత దీంట్లో ధనియా మసాలా వేసుకోవాలి, పసుపు, ఉప్పు వేసుకోవాలి.